హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబశివ. నా పేరు కీర్తి. ఈరోజు మనతో ఉన్నారు వెంకట శర్మ పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చీపురు కట్టని కాలుతో తన్నకూడదు, ఎలా పడితే అలా పెట్టకూడదు అని. దాని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అంటే మనం చేసే దాన్ని బట్టి మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చీపిరి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, దాని గురించి చెప్తా, చక్కగా వినండి. ముఖ్యంగా చీపిరిని ఆగ్నేయ మూలకు పెట్టి ఉంచాలి. ఈశాన్య మూలకు అసలుకే పెట్టద్దు, అందరు ఈశాన్యం పెట్టి ఉంచుతారు. అలా పెట్టడం మంచిది కాదు. ఒకవేళ ఆగ్నేయంలో స్థలము లేదంటే ఈశాన్యం మిగిలించి ఏ మూలకైనా పెట్టండి, కానీ ఆగ్నేయమే ఉత్తమమైనది. మరి అందరు కూడా చీపిరి పెట్టేటప్పుడు ఎట్లా పెడతారంటే, చీపిరి అరిగిపోతుంది కింద కొనాలని చెప్పి ఆ పట్టుకునేది కిందికి వేసి ఊడ్చేది మీదికి పెడతా ఉంటారు. అది పెట్టడం కూడా మంచిది కాదు. అరుగుతాయని చెప్పి మనము అట్లా పెడితే మన ఇంటికి దరిద్రం. చీపిరిని ఎప్పుడు కూడా పట్టుకునేది మీదికి ఉండాలి, ఊడ్చేది కిందికి ఉండి ఆ మూలలో పెట్టాలి. అది కూడా ఎవరికి కనిపించకుండా పెట్టాలి. మరి చీపిరి చాట కూడా ఒకే దగ్గర పెట్టకూడదు, దానివల్ల కూడా మనకి ఇబ్బందులు అవుతాయి. అసలు చీపిరి ఎవరు? అసలు చీపిరి అంటే ఏమిటి? చీపిరి అంటే లక్ష్మి అంటారు. అంటే లక్ష్మిని ప్రసాదిస్తుంది అంటారు. మరి చీపిరి శని రావుకు ఆయుధం. అది అంటే మనం పెట్టే చీపిరి మన నుండి శని తొలగిస్తుంది. మనము ఉడుస్తూ ఉంటాం చీపిరి పట్టుకొని, ఇలా కాదు ఉడవ, ఇలా ఉడవాలి, ఇలా ఉడుస్తారు కొంతమంది. అది చాలా తప్పు. అంటే మన చెడు అనేది తీసేస్తుంది, లక్ష్మిని ఆహ్వానిస్తుంది. కాబట్టి అలా అందరూ ఎక్కడి నుంచో మూలకు తీసుకొచ్చి ఈశాన్యానికి ఉడుస్తూ ఉంటారు. అట్లా ఉడవద్దు. ఈశాన్యం నుంచి వేరే వైపు ఊడిస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందరూ కూడా చీపిరిని మళ్ళీ ఇంట్లో వాడిన చీపిని బయట వాడతారు, బయట వాడిన చీపిని ఇంట్లో వాడతారు. అలా కూడా వాడద్దు. ఇంటి చీపిరి ఇంటికే ఉంచాలి, బయట చీపిరి బయటికే ఉంచాలి. దేవుళ్ళ గదిలో కూడా చీపిరి ఎప్పుడు కూడా వాడద్దండి. దేవుళ్ళ గదిలో శుభ్రం చేయడానికి ఏదైనా మంచి బట్ట కానీ క్లాత్ తీసుకొని ఉడవాలి, చేత్తో తుడవాలి. చీపిరి తుడిస్తే ఆ ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుందట. అలాగనే కొంతమందికి భార్యాభర్తలకు ఎప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అంటే కొట్లాటలు. అంటే కొట్లాటలు అనేది సహజము, కానీ అతిమీరి కొట్లాటలు అంటారు కదా, అది ఎందుకు వస్తాయంటే మనం చేసే ఈ చిన్న తప్పులే. ఈ చీపిరి తీసుకుపోయి కొంతమంది పడక గదిలో పెడతా ఉంటారు. ఆ పడక గదిలో అసలు చీపిరి పెట్టకూడదు. బెడ్ కింద కానీ పడక గది కింద కానీ పెట్టకూడదు. దానివల్లనే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి, మన రుణ బాధలు కలుగుతాయి, ఉన్న లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా చీపిరిని ఆగ్నేయ మూలలో అది ఎవరికి కనపడకుండా పెట్టాలి. చాటా చీపిరి ఒక దగ్గర పెట్టకుండా దూరంగా పెడితే మనకు లక్ష్మీ స్వరూపం కలుగుతుంటే మనకున్న శని తొలగిపోతుంది అన్నట్టు భావన. చీపిరిని ఎప్పుడు కొంటే బాగుంటుంది? అసలు దానికి ఏమన్నా టైమింగ్ ఉందా, వారం ఉందా అని అడుగుతూ ఉంటారు. చీపిరి ఎప్పుడైనా కొనవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో కొనొద్దు. ఎప్పుడంటే అమావాస్య రోజున, మంగళవారం రోజున, శుక్రవారం రోజున, పౌర్ణమి రోజున, అమావాస్యకి ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు, మరియు గ్రహణం పట్టే సమయంలో కానీ మరి ఈ చీపిరిని కొనవద్దు. ఆ సమయంలో మనము చీపిరిని కొంటే మన ఇంటికి లక్ష్మి రాదు, దరిద్రం వెంట వస్తుందట. అట్లా ఆ చీపిరిని అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్యకి ముందు వెనుక రోజు కానీ, మరియు మంగళవారం కానీ శుక్రవారం కానీ చీపిరిని కొనవద్దు. మిగతా టైంలో ఎప్పుడైనా ఏ రోజన్నా కొనవచ్చును. గ్రహణం పట్టే రోజు కూడా ఈ చీపిరిని కొనవద్దు, అంత మంచిది కాదు. మనము తెచ్చేది చీపిరి కాదు, దరిద్రాన్ని అని తెచ్చుకుంటాం అన్నట్టు భావన. దానివల్ల మనకి ఇంట్లో అనేక ఇబ్బందులు వస్తాయి. మన కలత్రం అంటే కొట్లాటలు అవుతూ ఉంటాయి, రుణ బాధలు కలుగుతాయి. ఎంత సంపాదించినా ఇంట్లో లక్ష్మి నిలబడదు. మనము ఉడుస్తూ ఉన్న కొద్ది చెత్త పోదు, దరిద్రం ఇంట్లోకి వస్తూ ఉంటుంది అన్నట్టు అలా తెచ్చుకుంటే. కాబట్టి ఇలా ఈ చీపిరిని ఈరోజు మాత్రమే తెచ్చుకోవాలి.